ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరో కాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించినాముగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, మరో కాల సమయం నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడు ఏర్పాటు చేయడం వాక్య భాగము అడ్వెంట్లోని 3వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ధ్యానం చేసుకున్నాము. అడ్వెంట్లోని 3వ ఆదివారానికి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుంచి 5 వరకు ఈ విధంగా రాయబడినది. ఇలాగున క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మును భావింపవలెను. పౌలు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ క్రీస్తు ప్రేమను బట్టి, క్రీస్తు యొక్క కనికర కృపలను బట్టి, ప్రభు యొక్క పనిలో పరిచారకులుగా అపోస్తలుగా పిలువబడ్డ మరి పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసే మాట ఏంటంటే సేవకులము, గృహ నిర్వాహకులము అంటున్నాడు. ప్రభువుని సేవిస్తూ ప్రభువుని కలిగిన వారముగా ఆ ప్రభు యొక్క మాటలను సర్వలోకమునకు, సర్వ సృష్టికి సువార్త అందింపబడాలని తండ్రి యొక్క ఉద్దేశాన్ని బట్టి నేడు పౌలు ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి చెప్తున్న మాట ఏంటంటే ఇలాగన క్రీస్తు సేవకులమనియు దేవుని మర్మముల విషయములో అంటున్నాడు. అంటే క్రీస్తుని సేవించడంలో దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలను కలిగిన వారుగా, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టినవాడు, మన పాపముల నుండి విడిపించినవాడు. కాబట్టి క్రీస్తు ప్రభువును బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి పౌలు ఇక్కడ చెప్తున్న మాట దేవుని మర్మముల విషయములో గృహ నిర్వాహకులమనియు ప్రతి మనుష్యుడు మమ్మను భావింపవాలని అంటాడు. అంటే దేవుని పనిలో నమ్మకస్తులుగా, ఆయన ఉద్దేశాలను తెలియజేసేవారిగా, తండ్రికి, కుమారునికి, పరిశుద్ధాత్మతో ఉన్న సంబంధాన్ని బట్టి వారు అటువంటి ఆత్మీయ నడిపింపు కలిగిన మాటలను, అంటే ఇక్కడ పౌలు చెప్తున్న మాట ఏంటంటే సేవకులుగా, ప్రభువుని సేవించేవారిగా, ఆయన తోటి సేవకులుగా, ఆయన తోటి పరిచారకులుగా, అపోస్తలులుగా ఉన్న పౌలు ఈ మాటలను గుర్తు చేస్తూ ప్రతి మనుషుడు మమ్మల్ని భావింపవలను అంటున్నాడు. అంటే దేని నిమిత్తము? క్రీస్తు నిమిత్తము, క్రీస్తు పరిచయ నిమిత్తము వారు ప్రత్యేకింపబడిన విషయాన్ని అక్కడ పౌలు ప్రస్తావిస్తూ, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండట ఆవశ్యము అంటున్నాడు. అంటే ఈ గృహ నిర్వాహకత్వము ఏంటి? పరలోక సంబంధమందు ప్రభువుతో మనం సదాకాలము జీవించాలంటే భూమి మీద ఉన్న మన నివాసము మరి శిథిలమైపోక మునిపే మనము దేవుని యొద్ద నివసించే వారముగా ఉండాలి. అంటే క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి మన స్థిర నివాసము పరలోకమందు ఉంది కాబట్టి ఆ పరలోకములో ప్రభుతో జీవించే ధన్యత కొరకు మరి భూమి మీద ఉన్న మనము ఆయన యందు అట్టి విశ్వాసాన్ని కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, మరియు గృహ నిర్వాహకులలో ప్రతి వాడును నమ్మకమైన వాడై ఉండుట ఆవశ్యకము అంటాడు. దేవుని యందు నమ్మిక కలిగి, విశ్వాసము కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి, వాక్యానుసారంగా నడుచుకుంటూ కృపయంబుడు కృపచేత ముందుకు నడిపింపబడవలసిన ఆత్మీయ స్థితిగతులను మనం కలిగి ఉండాలి. దాన్ని బట్టే పౌలు ఇక్కడ ఈ విషయాన్ని గుర్తు చేస్తూ అంటున్నాడు, ప్రతివాడు నమ్మకమైన వాడై ఉండుటకు ఆవశ్యకం అంటున్నాడు. మనము మన స్వనీతిని ఆధారం చేసుకొని మన సొంత కార్యాలనే గాక ప్రభు పట్ల, ప్రభు కార్యాల పట్ల శ్రద్ధాభక్తులు కలిగిన వారమై, క్రీస్తు ప్రత్యేకత కలిగిన వారమై, క్రీస్తు నిమిత్తము జీవించే వారమై ఉండాలి. కాబట్టి మీ చేతనైనను, ఏ మనుష్యుని చేతనైనను నేను విమర్శింపబడుట నాకు మిక్కిలి అల్పమైన సంగతి, నన్ను నేనే విమర్శించుకొనను అంటున్నాడు. అంటే తన స్థితిగతులను గురించి, తన ఉద్దేశాలను గురించి దేవుని యొక్క సన్నిధిలో తాను ఏమై ఉన్నది పౌలు ప్రస్తావిస్తున్నాడు. అంటే తను చేయి పనులు తనకి నీతిగాను న్యాయంగాను కనబడతాయి, కానీ
అది దేవుని దృష్టిలో ఏమై ఉన్నవో అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తూ, మనము ఆయన యొక్క పనిలో, ఆయన యొక్క కార్యాల్లో నమ్మకస్తులుగా, ఆయన యందు విశ్వాసములో దేవుని యొక్క మాటలను కలిగిన వారమై ఉండాలి. కాబట్టి మీ చేతనైనను, ఏ మనుషుని చేతనైనను నేను విమర్శింపబోట నాకు మిక్కిలి అల్పమైన సంగతి అంటున్నాడు. అంటే క్రీస్తే నాలో, క్రీస్తే నందు, క్రీస్తుని బట్టే, క్రీస్తు యొక్క మాటలను బట్టి, ఆయన ఉద్దేశాలను బట్టి ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. నన్ను నేనే విమర్శించుకొనను అంటున్నాడు. ఎందుకనంటే నా యందు నాకు ఏ దోషమును కానరాదు అంటున్నాడు. అంటే నేను పరిశుద్ధులను, నీతిమంతునని నా మట్టుకు నేను తలంచొచ్చు, కానీ అది దేవుని దృష్టికి అంగీకృతమో కాదా అనే విషయాన్ని పౌలు ఇక్కడ గుర్తు చేస్తూ, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనగా ఎంచబడను అంటున్నాడు. కాబట్టి దేవుని చేత, దేవుని ద్వారా, దేవుని యొక్క సన్నిధిలో ప్రత్యేకింపబడి బలానమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసుడు అనిపించుకునే రీతిలో మనము ఆయన సన్నిధిలో అట్టి విశ్వాసాన్ని, అట్టి పరిచర్యను కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ నా యందు నాకు ఏ దోషము కనరాదు, అయినను ఇందువలన నీతిమంతుడనుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అంటున్నాడు. అంటే ప్రభువే నన్ను విమర్శించాలి. ఎందుకని? ప్రభువును బట్టే తాను జీవిస్తున్నాడు, ప్రభువును బట్టే తాను ముందు కొనసాగుతున్నాడు, ప్రభువునందే తన యొక్క పరిశుద్ధతను, పరిపూర్ణతను కలిగిన వాడైనాడు. కాబట్టి క్రీస్తు యేసునందు తన ప్రతి అవసరతలు తీర్చబడుతున్నవి కాబట్టి క్రీస్తునే కలిగిన వానిగా, క్రీస్తునే ధరించుకున్నవాడిగా పౌలు ఇక్కడ ఈ మాటలను చెప్తున్నాడు. అందుని బట్టి అంటున్నాడు, నా యందు నాకు ఏ దోషమును కానరాదు, అయినను ఇందువలన నీతిమంతుడుగా ఎంచబడను, నన్ను విమర్శించువాడు ప్రభువే అంటూ, కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకుడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును అంటున్నాడు. అంటే ఆయనే మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు, ఆయనే సమాధానం ఇచ్చేవాడు, ఆయనే నెమ్మదినిచ్చేవాడు, ఆయనే తన నిత్యత్వాన్ని అనుగ్రహించేవాడు. కాబట్టి మనకి కలిగి ఉన్న దాన్ని చేపట్టి దేవుని ఎడల, దేవునితో మనకుండే సంబంధము అది నిత్యము కొనసాగింపబడాలి. తల్లిదండ్రుల కుటుంబముగా ఎలాగైతే ఆ కుటుంబ వ్యవస్థలను నిర్మింపబడుతున్నావో, అలాగా ప్రభువుని బట్టి, ప్రభు యొక్క మాటను బట్టి మనము ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ ద్వారా ఆ విధంగా నివసించాలి. అందుని బట్టే సేవకులని, గృహ నిర్వాహకులని దేవుడు అప్పజెప్పిన బాధ్యతలో మనము ఆయనకు ఇష్టలుగా, ఆయన ఉద్దేశాలను నెరవేర్చువారమై ఉండాలి. అందుని బట్టి అంటున్నాడు, కాబట్టి సమయము రాకమునపు, అనగా ప్రభువు వచ్చు వరకు దేనిని గూర్చి తీర్పు తీర్చకూడదు అంటాడు. ప్రభు రెండో రాకడలో ఆయన రానై ఉన్నాడు. ఆయన రెండో రాకడలో ఆయన వచ్చేటప్పటికి మన యొక్క సిద్ధపాటు ఏమై ఉండాలో, అడ్వెంట్ కాలంలో ఉన్న మనము క్రీస్తు యొక్క రాకడ కొరకు కనిపెట్టే వారిగా మనము సిద్ధపాటు కలిగితే, నేడనే దినాన్ని ప్రభు వచ్చినప్పుడు ఆయనతో ఆయన రాజ్యంలో మనము చేరువారమై ఉంటాము. తగిన రీతిగా అందుకని అంటున్నాడు, ఆయన ఏమంటున్నాడు, దేనిని గూర్చి తీర్పు తీర్చకడి, ఆయన అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనను బయలుపరుచున్నప్పుడు అంటున్నాడు. అంటే నీ హృదయంలో, నీ ఆలోచనలో, నీ తలంపుల్లో నీవేదైతే కలిగి ఉన్నావో అది క్రీస్తుని బట్టి, క్రీస్తు ప్రేమను బట్టి. పౌలు ఎలాగైతే అంటాడో, నేను బ్రతికినాను, చనిపోయినాను, క్రీస్తు వాడనై ఉన్నానని చెప్పినట్లుగా అట్టి విశ్వాసాన్ని, అట్టి నిరీక్షణను, అట్టి ధైర్యాన్ని మనం కలిగి ఉండాలి. కాబట్టి ఆనాడు కొరింథీ సంఘానికి కాదు, నేడు సార్వత్రిక సంఘానికి పౌలు తెలియజేసే మాటలు ఏంటంటే, మరి అంధకారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరుచున్నప్పుడు ప్రతివానికి తగిన మెప్పు దేవుని వల్ల కలుగును అంటున్నాడు. కాబట్టి ఆయనే మనకి ప్రతిఫలం ఇచ్చేవాడు అయినాడు. కాబట్టి ఆయన ద్వారా, ఆయనను బట్టి, ఆయన యందు నిలిచి జీవించి, ఫలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెంలో నమ్మకంగా ఉన్నావు కాబట్టి అనేకమైన వాటి మీద అధికారము దేవుడు అనుగ్రహించినట్లుగా మనము చేయి పనులలో, మన చేయి ఆలోచనలో, మన చేయి కార్యాలలో క్రీస్తు నందు, క్రీస్తు ప్రేమ యందు నిలిచిన వారమై అడ్వెంట్ నందు ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ ఆయనతో పాటు ఆయన రాజ్యంలో సదాకాలము జీవించే వారమై ఉండాలని అదే కాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు భక్తులైన పౌలు ద్వారా ఆనాడు కొరింథీ సంఘానికి, నేడు సార్వత్రిక సంఘానికి తెలియజేసిన మాటలు ప్రార్థన చేసుకుందాం.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, అవును నాయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి మేము జీవించుటకు తండ్రి, నీవు త్వరలో రానయ్యున్నావు కాబట్టి నాయన, నిన్ను బట్టి నీ మాటను బట్టి మేము సిద్ధపడటకు సహాయం దయచేయండి. బలహీనలను బలపరచువాడవు నాయన, రోగులను స్వస్థపరచువాడవు నాయన. ఎవరైతే నాయన ఇంకాను నేను ఎరుగక తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటున్నారో అటు వారితో మీరు మాట్లాడి మారమనసు దయచేయండి నాయన. ఏ ఒక్కరూ నశించక అంతటా అందరూ కూడా నిన్ను ఎరిగిన వారిగా, నిన్ను కలిగిన వారిగా తమ హృదయం అందును ప్రవర్తన అందును నీతో పాటు జీవించే కృప దయచేయమని అడుగుచున్నాను. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కొడుకుల కుటుంబాలను ప్రత్యేకపరచండి. ప్రభువా, నేడు దిన పరిచర్యలో, సేవలో మీరు మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని ధైర్యపరిచి ముందుకు నడిపించి మీ చిత్తాన్ని జరిగించుటకు అట్టి కృప దయచేయమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మానవులను మాకు దయచేయము. ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థనను క్షమించము. శోధనలో దయకాదులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే అన్నవి తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించును గాక. ఆమేన్.